హలో ఫ్రెండ్స్, పచ్చి అటుకుల్ని నూనెలో వేపుకొని అది చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక జల్లెడలాగా తీసుకొని వేపుకోవాలి. బాగా నూనె కాకినాక వేస్తే బాగా బోలుగా వస్తాయి అటుకులు. నూనె కొంచెం బాగా కాగాలి. వేసినాక అటుకులన్నీ తీసుకొని ఇంకా ఒక చిల్లులు బుట్టలో వేసుకుంటే ఆ నూనె అంతా కారిపోయిద్ది. ఇంకా అప్పుడు వాటి మీద కారం ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ నూనె అంతా కిందకి దిగిపోయిద్ది. అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం వాటికి పట్టిద్ది. ఇంక తర్వాత కారం అటుకులు బాగుంటాయి అన్నమాట. స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి. పచ్చి అటుకులు తినలేం కాబట్టి ఇట్లా చేసుకుంటే ఎప్పుడన్నా స్పూన్ వేసుకొని తినడానికి బాగుంటాయండి. ఈ వర్షాలు పడ్డప్పుడు ఏదన్నా తినడానికి ఈజీగా ఉండేది. అందుకని నేను మా ఇంట్లో పచ్చి అటుకులు ఉంటే ఇలా తయారు చేసి మా అమ్మాయి తినిద్ది.